శెట్టిబలిజ సమాజ వ్యవస్థాపకుడు, ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చారిత్రక నిర్ణయం శెట్టిబలిజ సమాజంలో అపారమైన ఆనందాన్ని కలిగించింది. దశాబ్దాలుగా నిరాధారణకు గురైన ఒక మహనీయుడి జ్ఞాపకం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం, ఇది కేవలం ఒక సమాజానికి మాత్రమే కాదు, సమస్త వెనుకబడిన వర్గాలకు ఒక గొప్ప సందేశం. ఎన్నికలకు ముందు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ఇప్పుడు ప్రతి సంవత్సరం మార్చి 23న రాష్ట్ర వ్యాప్తంగా ఈ జయంతిని అధికారికంగా నిర్వహించాలని అన్ని ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడం సాధారణం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడం అరుదైన విషయం. ఈ నేపథ్యంలో లోకేష్ తీసుకునే నిర్ణయం రాజకీయ పరిశీలకుల దృష్టిలో ముఖ్యమైన స్థానం పొందింది. ఈ నిర్ణయం యువగళం హామీల అమల్లో భాగంగా తీసుకున్న కీలక అడుగుగా భావించబడుతోంది. దొమ్మేటి వెంకటరెడ్డి ఈయన కోనసీమ తీరంలో పుట్టి శెట్టిబలిజ సమాజానికి వెలుగు చూపిన ఒక మహోన్నత వ్యక్తి. 1853 మార్చి 23న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకాలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన అమలాపురంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం స్థాపించిన ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఆ కాలంలో కోస్తా జిల్లాలో శెట్టి బలిజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారు. గ్రామాలలో వ్యవసాయ కూలీలుగా, కల్లుగీత వృత్తిదారులుగా తమ జీవనం సాగించేవారు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటంతో వారికి నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగాలు దక్కేవి కావు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వెంకటరెడ్డి తన సమాజం కోసం నిరంతరం కృషి చేశారు. జీవనోపాధి కోసం వెంకటరెడ్డి బ్రిటిష్ పాలనలో ఉన్న బర్మా దేశం వెళ్లారు. అక్కడ ధనం సంపాదించి తిరిగి వచ్చిన ఆయన ఆ ధనాన్ని తన సామాజిక అభివృద్ధికి ఉపయోగించారు. విద్య, ఐక్యత, ఆత్మగౌరవం, ఈ 3 సూత్రాలే ఆయన జీవిత లక్ష్యాలు. శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి సామాజిక ఐక్యతకు బాటలు వేసిన ఆయన అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ సమాజంలో గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. స్వాతంత్ర పోరాటంలో కూడా ఆయన వెనకడుగు వేయలేదు. భారత స్వాతంత్ర సంగ్రామంలో జాతీయోద్ధరణకు తన వంతు ప్రయత్నంగా శెట్టిబలిజలతో ఒక సైన్యాన్ని తయారు చేశారు. 1920 సెప్టెంబర్ 25న తూర్పుగోదావరి జిల్లా బోడసకుర్రు గ్రామంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసింది. ఇది ఆయన దేశభక్తికి, ధైర్యానికి నిదర్శనం. దొమ్మేటి వెంకటరెడ్డి గొప్పతనం ఒక్క సమాజ సేవకే పరిమితం కాదు. సంఘ సంస్కర్త, విద్యాదాతన పిలువబడి ఆయన శెట్టిబలిజ సమాజంలో విద్య కోసం విశేషంగా కృషి చేశారు. మహాత్మా గాంధీకి ముందే వయోజన విద్యా ఉద్యమాన్ని ఆయన కోనసీమలో మొదలుపెట్టారని చరిత్రకారులు చెబుతుంటారు. అక్షరాస్యత లేని తన సమాజానికి చదువు నేర్పించడమే అతిపెద్ద విప్లవమని ఆయన విశ్వసించారు. విద్యారంగంలో ఆయన సేవలు అపారం. 1905లో శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో సంఘాలను విస్తరించారు. అమలాపురంలో ఉన్నత పాఠశాలను స్థాపించారు. పేద, మెరిట్ విద్యార్థుల కోసం హాస్టళ్లు నిర్మించారు. గ్రంథాలయాలు, విద్యా ప్రచారం ద్వారా సమాజాన్ని ముందుకు నడిపించారు. ఆయన సేవలకు గుర్తుగా అమలాపురంలో ఆయన పేరిట కళ్యాణ మండపం, రాజమహేంద్రవరంలో విగ్రహం ఉన్నాయి. 1928లో ఆయన మరణించిన ఆయన ఆలోచనలు ఇప్పటికీ శెట్టిబలిజ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. శెట్టిబలిజ సమాజం ఆంధ్రప్రదేశ్లో బీసీ-బి వర్గంలో ఉంది. మొత్తం రాష్ట్ర జనాభాలో సుమారు 3-5% ఉంటారు. కోనసీమ, తూర్పుగోదావరి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. వృత్తి ప్రాతిపదికన కల్లుగీత, వ్యాపారం, వ్యవసాయం చేస్తారు. దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన పనుల వల్ల ఈ సమాజం విద్యా, ఆర్థికంగా ముందుకొచ్చింది. ఇప్పుడు రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందడం వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతుంది. ఈ నిర్ణయం వెనక ఒక చిన్న చరిత్ర కూడా ఉంది. మార్చి 7, 2026న రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్
కుడిపూడి సత్యబాబు సీఎం చంద్రబాబు నాయుడికి వినతి పత్రం సమర్పించారు. బోడసకురులో 15 అడుగుల బ్రాంజ్ విగ్రహం, సమీపంలోని వంతెనకు ఆయన పేరు పెట్టడం, జయంతికి అధికారిక వేడుకలు నిర్వహించాలని కోరారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఈ ప్రయత్నాల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వినతి పత్రం అందించారు. ఇప్పుడు ఆయన జయంతి రాష్ట్ర పండుగగా మారడం ఆ వినతి ఫలితం. ఈ నిర్ణయం బీసీ సమాజాలకు పెద్ద బలం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పండుగ గుర్తింపు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. శెట్టిబలిజ సమాజ నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. తమ జాతిపిత సేవలకు రాష్ట్రం గౌరవం ఇచ్చిందని, ఇది తమ తరాలకు ప్రేరణ అని కుడిపూడి సత్యబాబు చెప్పారు. ఈరోజు ఒక చరిత్రని చెప్పుకోవాలి. శెట్టిబలిజలు అందరికీ కూడా మనకి శెట్టిబలిజ అని నామకరణం చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారిది రాష్ట్ర పండుగగా మనకి నిన్న జీవో ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే దీన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లగానే ఒక 2-3 రోజుల్లోనే ఈ ఫైల్ చాలా స్పీడ్గా తీసుకెళ్లి నిన్న ఒక రోజు పుట్టినరోజు ముందుగా జీవో ఇచ్చినందుకు ప్రత్యేకించి ఈ శెట్టిబలిజలు అందరి తరపున కూడా లోకేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతి కులంతో కూర్చున్నారు. ఆ కులానికి ఏమేమి అవసరాలో అన్ని గమనించుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మద్యం షాపుల్లో అధికారం వచ్చిన వెంటనే 10% రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఒక వ్యక్తి జయంతికి రాష్ట్ర పండుగ హోదా ఇవ్వడం అంటే అది ఒట్టి గుర్తింపు మాత్రమే కాదు. ప్రతి ఏటా మార్చి 23న అన్ని ప్రభుత్వ శాఖలు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నాయి. స్కూళ్లలో, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన జీవితం గురించి చెప్పుకోవడం, భావితరాలకు ఆయన ఆదర్శాలను పరిచయం చేయడం, ఇవన్నీ ఇకపై జరుగుతాయి. ఈ నిర్ణయం ద్వారా సమాజానికి సేవ చేసిన మహనీయుల గుర్తింపును మరింత బలపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇది శెట్టిబలిజ సామాజిక వర్గానికి మాత్రమే కాదు, రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన సామాజిక వర్గాల్లోని మహనీయులు గుర్తించే ఒక మంచి సంప్రదాయానికి ఆరంభం కావచ్చు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే శెట్టిబలిజ సమాజం రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాల్లో మునిగింది. కోనసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు, విశాఖ నుంచి నెల్లూరు వరకు అన్ని చోట్ల శెట్టిబలిజ సంఘాలు తమ జాతిపిత జయంతిని ఇప్పుడు రాష్ట్ర పండుగగా జరుపుకోగలమని సంతోషం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం శెట్టిబలిజ సమాజంలో ఆనందాన్ని కలిగించింది. దశాబ్దాలుగా తమ జాతిపిత గురించి మిగిలిన సమాజానికి తెలియదని బాధపడిన శెట్టిబలిజ సామాజిక వర్గం ఇప్పుడు తమ పోరాటం ఫలించిందని భావిస్తోంది. శెట్టిబలిజ సామాజిక వర్గ అభివృద్ధికి దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన సేవలను రాష్ట్ర స్థాయిలో గుర్తించడం ద్వారా సామాజిక సమానత్వానికి మరింత బలం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాలకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చే దిశగా చర్చ జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం రాజకీయ లెక్కలు మాత్రమే కాదు, అట్టడుగు సమాజాల ఆత్మగౌరవ పునరుద్ధరణ కూడా ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. దొమ్మేటి వెంకటరెడ్డి 173 ఏళ్ల క్రితం పుట్టారు. కానీ ఆయన ఆలోచనలు, ఆయన కృషి ఈనాటికి శెట్టిబలిజ సమాజంలో జీవిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన జ్ఞాపకం ఇకపై ప్రతి మార్చి 23న రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతుంది. విద్య, ఐక్యత, ఆత్మగౌరవం ఆయన నేర్పిన పాఠాలు నేటి తరానికి వర్తిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక సామాజిక సంస్కర్తల సేవలను గుర్తిస్తూ భవిష్యత్తు తరాలకు ప్రేరణ కల్పించాలనే ఉద్దేశం కనిపిస్తోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.